ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ తమ్ముడు బానుని చంపింది ఎవరో నాకు తెలుసు. ఈ మ్యాచ్ లో నువ్వు ఓడిపోతే నీకు ఆ వ్యక్తి ఎవరో చెప్తాను. ఏంటి రుద్ర, ఈ నిశ్శబ్దం నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తోందా? ఈ నిశ్శబ్దం ఈరోజు నాకేం కొత్త కాదు పెదనానా. కానీ ఎప్పుడూ లేంది నువ్వు ఓడిపోయావు రుద్ర అని చెప్తున్నట్టుంది. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రుద్ర. నువ్వు ఆ మార్టిన్ని చాలా సులువుగా ఓడించేవాడివి. కానీ తన నుండి నిజం రాబట్టాలని ఓడిపోయావు. ఇది నీ దగ్గర ట్రైన్ అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళ దృష్టిలో నువ్వు ఓడిపోయినట్లే, కానీ నీ దృష్టిలో నువ్వెప్పుడూ ఓడిపోకూడదు. నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం పెంచుకో. స్టూడెంట్స్ ఈ రోజు కాకపోతే రేపొస్తారు. ఎప్పటికీ రారు. సారీ టు సే దిస్ అంకుల్, మీ అబ్బాయి ఇప్పుడు ఎక్స్ ఛాంపియనే కాదు, బాక్సింగ్ బరిలోకి దిగి ఓడిపోయిన లూజర్. తన మీద అతనికి నమ్మకం పోయింది. అందుకే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకెవరూ రారు కూడా. పొరపాటున ఎవరైనా రావాలి అనుకున్నా నా దగ్గర ఉన్న అగ్రిమెంట్ చూపించాను అనుకోండి, వచ్చిన దారిలోని వెళ్ళిపోతారు. ఎందుకమ్మా మా రుద్ర మీద ఇంత కక్ష కట్టావు? తను నీ దారికేం అడ్రాలేదు కదా. తననెందుకు ప్రతి విషయంలో డిస్టర్బ్ చేస్తున్నావు? తను నా లైఫ్ ని డిస్టర్బ్ చేశాడు అంకల్. నేను తన కెరీర్ ని డిస్టర్బ్ చేస్తే తప్పేంటి? తనేమీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయలేదు కదా. నువ్వే కాదు అనుకుని వెళ్ళిపోయావు. కాదనుకునేలా చేసింది తనే అంకుల్. అయినా గతం గురించి తవ్వుకోవటం అనవసరం. మీరిక్కడ ఎంత ఎదురు చూసినా ఒక్కరు కూడా రారు. అకాడమీ క్లోజ్ చేసి వెళ్ళిపోండి. రండి, దిగండి. రండి రండి. సారీ సార్, వీళ్ళందరినీ తీసుకొచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. కోచింగ్ లో చేరే మొదటి రోజు ఆలస్యంగా వెళ్తే సార్ కోపడతారని చెప్తూనే ఉన్నాను సార్. కానీ ట్రాఫికింగ్ ఒకటి, అబ్బబ్బబ్బా, అవన్నీ దాటుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. గంగా, వీళ్ళంతా ఎవరు? అలా అడుగుతారేంటి పెద్దోరు? అకాడమీలో చేరడానికి వచ్చిన స్టూడెంట్స్. హలో, దారిని కనపడ్డ వాళ్ళందర్నీ పోగేసుకొచ్చి స్టూడెంట్స్ అంటున్నావేంటి? ఇదేమీ అన్నదాన సత్రం కాదు, అకాడమీ. అసలు ఇక్కడ ఏం నేర్పిస్తారో తెలుసా? నాకు అన్నీ తెలుసు ప్యారు. చూడు, పాత ప్యారు. వాట్? పాత ప్యారు అదే ఓల్డ్ లవింగ్ ని తెలుగు హిందీ కలిపి అలాగే అంటారు. వీళ్ళంతా రోడ్డు పక్కన ఖాళీగా కూర్చున్న వాళ్ళు కాదు. అన్ని రకాల ఆటలలో వాళ్ళ స్కూల్స్ ఇంకా కాలేజెస్ లో మంచి స్థానంలో ఉన్నవారు. సార్, ఇందులో ఏ ఒక్కరూ కూడా టైం పాసింగ్ కి రాలేదు సార్. వీళ్ళందరికీ ఆటలో ప్రతిభ, నేర్చుకోవాలన్న తపన ఉన్నాయి సార్. కానీ సరైన మార్గంలో నడిపేవారు, సరైన శిక్షణ ఇచ్చేవారు లేరు సార్. వీళ్ళందరికీ మీరే గురువు అవ్వాలి సార్. మీరే మార్గదర్శకం అవ్వాలి సార్. కానీ వీళ్ళంతా పేద మనుషులు, ఫీజులు ఇచ్చుకోలేరు.
వాళ్ళ సామర్థ్యం మీద ఇచ్చుకుంటారు సార్. అది విషయం. చిల్లర బ్యాచ్ అంతా వేసుకునొచ్చి ఛాంపియన్స్ ని చేద్దామనుకుంటున్నావా? ఇంపాసిబుల్. గంగా, నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసింది డబ్బు సంపాదించాలని కాదు. ఇంట్రెస్ట్ ఉండి జీవితంలో ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉన్న ఒక్క స్టూడెంట్నైనా సరే నేను ట్రైన్ అప్ చేస్తే నా డ్రీమ్ నెరవేరుతుంది. చీకటిని పారదోలడానికి కొవ్వొత్తి చాలు. సూపర్ గా చెప్పారు సార్. మీరు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఏ ఆట గురించి ఎంతవరకు తెలుసో, వాళ్ళలో ఎంత నైపుణ్యం ఉందో, ఎంత సామర్థ్యం ఉందోనని మీరే సెక్ చేసి ఆ తర్వాత అడ్మిషన్ ఇవ్వండి సార్. తీసుకువెళ్ళండి సార్. చూస్తారేంటి? వెళ్ళండి వెళ్ళండి సార్. ఇది వర్కౌట్ అవుతుందంటావా ఇష్క? ఖచ్చితంగా బ్రో, నన్ను నమ్ము. శకుంతల అత్తయ్యలో భయం, అనుమానం స్టార్ట్ అవ్వాలంటే ఇదే కరెక్ట్ వే. ఎందుకంటే ఆవిడ పెద్ద సెంటిమెంటల్ ఫూల్. స్వామీజీలు, బాబాలు ఏం చెప్పినా నమ్మేస్తుంది. అదిగో అక్కడున్నాడు కదా స్వామీజీ, అడుగుదాం పద. ఈ స్వామీజీలు అబద్ధాలు, నాటకాలు చెప్పరేమో ఇష్క? ఇది కలియుగం బ్రో. అందరూ మనలా ముసుగులో బ్రతికే వాళ్లే తప్ప ఒరిజినల్ గా ఎవ్వరూ ఉండరు. 10 రూపాయలు పడేస్తే చాలు ఏదైనా చేసేస్తారు. నేనున్నాను కదా, పద. అదే స్వామీజీ విషయం. మీరు మా ఇంటి వరకు వచ్చి గంగా అనే అమ్మాయి మీ ఇంటి కోడలుగా వచ్చే సూచనలు ఉన్నాయి అని అబద్ధం చెప్పాలి. దానివల్ల మా కుటుంబం పరువు పోతుందనే భయం వాళ్ళల్లో మొదలయ్యేలా లేనిపోని మాటలు చెప్పాలి. ఆ దేవుడు ఆడించే ఈ జగన్నాటకంలో నన్ను నటించమని చెప్తున్నారా? ఇది అంతా ఆ దేవుడు ఆడించే ఆటేలే. చెప్పాను కదా ఇష్క, వర్కౌట్ అవ్వదేమోనని. వదిలేస్తే ఇంకా పురాణాలు కూడా చెప్తారు. రుద్రకి ఆ గంగకి పెళ్ళవుతుందనే అబద్ధాన్ని మనమే క్రియేట్ చేద్దాంలే. పద వెళ్దాం. ఆగండి ఆగండి, ఏమన్నారు? రుద్ర, గంగా? అవును, వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుందనే అబద్ధాన్ని పుట్టించాలి అంతే.